ఏంటి సత్యబాబు, మీ బూత్ బ్యాచ్ ఈ మధ్య రోడ్ల పైన తెగ ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. యా మా బూత్ బ్యాచ్ రోడ్ల పైన ఓవర్ యాక్టింగ్. ఏంటి మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరు? మీ జోగి ఈ మధ్య జలగన్న మెప్పు కోసం తెగ షో చేస్తున్నాడు. ఓ వాడా, వాడికి పదవిపోయాక పని పాట లేక బలాదూర్లాగా అచ్చోసిన ఆంబోతులాగా తిరుగుతున్నాడు. అలా ఊరికే తిరిగితే పర్లేదు, కానీ మద్యం షాపుల దగ్గర కల్తీ మద్యం తయారీ అంటూ ఏదో గోల చేస్తున్నాడు. యా అలా గోల చేస్తేనే కదా మా జగ్లక్ మనసులో ప్లేస్ దక్కేది. మీ సైకోరెడ్డి మనసులో ప్లేస్ అటు ఉంచితే పోలీస్ స్టేషన్లో అయితే మీ జోగికి ప్లేస్ రెడీగా ఉంది. యా ఏం మాట్లాడుతున్నావు? తాగిపోతాడా? నిజమే, పోలీసుల డ్యూటీకి భంగం కలిగించాడంటూ ఆ జోగి మీద కేసు పెట్టారు. యా పెట్టారా? అదే కదా మాకు కావాల్సింది. అలా కేసులు పెట్టి బొక్కలో వేస్తే మా పార్టీకి మా నాయకుడికి మైలేజ్ వస్తుంది. చీచే, ఈ సింపతి రాజకీయాలు ఒకప్పుడు నడిచేవి. ఇప్పుడు జనాలు పెద్ద ముదుర్లు. మీరు చేసే డ్రామాలన్నీ నోట్ చేసుకుంటున్నారు. యా తొక్కలే, అవన్నీ మేము పట్టించుకోము. మా బూత్ బ్యాచ్ అస్సలు పట్టించుకోదు. మేము ఎన్ని నాటకాలు వేసినా ఎలక్షన్ టైంకి మళ్ళీ కొత్త డ్రామా ఆడి ప్రజల ముందుకు వచ్చేస్తాం. నాకు ఈ జోగి విషయంలో కామెడీ అనిపించింది ఏంటంటే, అసలు మద్యం స్కాము కల్తీ మద్యం అంతా మీరు మీ హయాంలో చేసేసి ఇప్పుడు చాలా పెద్ద పతివ్రత శిరోమణుల్లాగా మీరు ఆ మద్యం గురించి కల్తీ అయిందని మాట్లాడుతుంటే నాకు నవ్వాగడం లేదు. యా ఇక్కడ రాజకీయాల్లో ఎవడు నీతిమంతుడు కాదు. తప్పులు చేస్తుంటాం, మళ్ళీ ఎదుటి వాళ్ళు తప్పులు చేసినప్పుడు నిలదీస్తూ ఉంటాం. ఇప్పుడు అలాగే మీ జలగన్న కూడా మెడికల్ కాలేజీల సందర్శన అంటూ కొత్త నాటకం మొదలు పెట్టాడు కదా. యా మరి ఏ జాబు లేక ఖాళీగా ఉన్నవాడు ఏడ్ చేస్తాడు? ఆ ప్యాలెస్లో కూర్చుని బోరు కొట్టి రోడ్డు మీదకి వచ్చి కాస్త రిలీఫ్ అవుదామని చూస్తున్నాడు. అలా రిలీఫ్ అవ్వాలంటే ఏ అమెరికానో సింగపూరో స్విట్జర్లాండో వెళ్ళొచ్చు కదా, జనాల దగ్గరికి రావాలా. యా జనాల దగ్గరికి వస్తే కాకమ్మ కబుర్లు చెప్పి వాళ్ళని మభ్య పెట్టవచ్చు. బొచ్చు నిమురుతూ ముద్దులు పెడుతూ వాళ్ళను ఓదార్చవచ్చు. అది మా జగ్లెక్క కొట్రా. అలాగే రప్ప అంటూ మనుషుల్ని కారు టైర్ కింద తొక్కించుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఆ పోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చెబుతూ అవి సోషల్ మీడియాలో మా వాళ్ళ చేత పోస్టులు కూడా పెట్టించవచ్చు. అలా చేసుకునే మీ సన్నాసులంతా ట్రోల్స్ మీద ట్రోల్స్ అయ్యారు. ఇంకెప్పుడు మీరు మారుతారు? అవతల బాబు సంక్షేమ పథకాలు ఇస్తూ అమరావతిని నిర్మిస్తూ దూసుకు వెళ్ళిపోతున్నాడు. ఎంత స్పీడ్గా దూసుకెళ్తాడో వెళ్ళనివ్వండి, అది చూస్తాం. రాజధాని అమరావతిలో పెట్టుబడులు రాకుండా మా సైకో బ్యాచ్ ఒక పక్క పోరాడుతుంది. అయినా ఆ బాబుకి పెద్ద నెట్వర్కే ఉంది. మీలాంటి వారు ఎలా చెడగొట్టాలని చూసినా వెంటనే పసిగట్టి మీకు చెక్ పెట్టేస్తున్నాడు. యా అసలు నువ్వు మా బ్యాచ్ కదా, ఇప్పుడు ఎందుకు ఆ కూటమికి సపోర్ట్గా మాట్లాడుతున్నావు? ఏటి సంగతి? నేనెప్పుడు ఎటు తిరుగుతానో ఎవడికి సపోర్ట్ చేస్తానో నాకే తెలియదు. యా ఫోన్ ఓపెన్ చేస్తుంటే మీ సన్నాసుల ధర్నాలు నిరసనలు వస్తున్నాయి. అవి నాకు పెద్ద చిరాకు తెప్పేస్తున్నాయి. యా అయితే ఫోన్ మారటం మానే, మా జలగన్నలాగా అప్పుడు నీకు మా గోల ఉండదు. అలాగే ప్రజలకి నీ రోత ట్వీట్స్ చూసే గోల తప్పుతుంది. ఎలా ఉంది? పంచి అదర్స్ కదూ? మియా వాల్కోవా కే పాల్